ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 9వ కీర్తన. ప్రబలముగానే ప్రస్తుతించిన ప్రభుని కృపలైన కీర్తన పాడుకొని ఆరాధన స్థానం. Radhika
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా సితారావాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుందని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. నీ జగదేక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏకకుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారాన్ని ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడు. ఓ ప్రభువారి రక్షణార్థికి రక్షించు. ఆమేన్.
మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అప్పుడు మీరు నాకు మొదలుపెట్టుదురు, నాకు ప్రార్థన చేయుదురు. నేను మీ మనవి ఆలకింతును. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపండి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసేదినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. యెహోవా, నీవు నీ దేశములను కటాక్షం చూపినావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెలుపలకు రప్పించి ఉన్నావు. You
మా పాపమంతముల నుండి అత్యధికమైన నీ దయచేత విడుదల పొందినట్టు నీ జనుల నేరములను క్షమింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాను. ఋతువును తరువాతి 23వ ఆదివారం కొరకు లేఖన ప్రారంభంలో నుండి పత్రిక వాక్య భాగం అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు శ్రీ జి. మాథ్యూ స్థాపన గారు పత్రిక వాక్య భాగం చదవలసిందిగా మనం చేస్తున్నాం. పరిశుద్ధ సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం వరకు ఆశా గారు చదువుతారు. వికసి పాల్గొన్న ఆశా గారు సువార్త వాక్య భాగం చదువుతారు. నేటి దినము కొరకైన లేఖన భాగంలో ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదువుతారు. మాథ్యూ స్థాపన గారు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 21 వచనం. పత్రికా భాగము ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరినంత కాలము నడుచుకున్న వారు వీరికి చూడు. అనేకులు శిలువకు తక్కువగా నడుచుకుంటున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఎదురు చెబుతున్నాను. నాశనమే వారి అంతము, వారి పడితే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడుతున్న సంగతులను అతిశయపడుతున్నారు. భూసంబంధమైన వాటి అంటే మనసును చూస్తున్నారు. మన పౌరస్థితి పరలోకమున్నదని అక్కడ నుండి ప్రభు యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తము తనకు లోపరుచుకొనగలిగిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరము సమరూపముగా కలదానిగా మార్చు. దేవుని వాక్యం మన కూడా దీవించుతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ సువార్త వాక్య భాగం ఆశగా చదువుతారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుండి 22వ వచనం.
మొహమాటం లేనివాడమని ఎరుగుదు. నీకేమి తోచుచున్నది? కైసరు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అనుకుంటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపింది. యేసు వారి చెడుతెడులు ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను నూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారం తెచ్చి, అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరు అని వారు అడగగా వారు కైసరు అని. అందుకు ఆయన, అలాగైతే కైసరు కైసరుకును, దేవునిని దేవునికి చెల్లించుడని వారితో చెప్పారు. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయింది. ఇంత పర్యంతం దేవుని పరిశుద్ధ వాక్యం నిర్మించబడుగా. అందరం కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణంలో ఉంటుంది. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరింపబడి కన్య అయిన మరియు పుట్టి కొత్త పిల్లల అధికారం శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకంలోకి దిగినని, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణ, శరీర పునరుద్ధారము, నిత్య జీవంలో ఉన్నవని నమ్ముచున్నాను. దయచేసి కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 140వ కీర్తన. యేసు నీ నామామృతము మాకెంత రుచి కీర్తన పాడుకుని పాట సందేశం. Amen.
చేయు. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని సంగమ విశ్వాసులారా, స్నేహితులారా, మీకందరకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ముందుగా నా శుభాలు తెలియజేసుకుంటున్నా. దేవుని దయ వలన ఆయన మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన దినం పరిశుద్ధాత్మ ఆరాధన కొరకు ఇలా వ్యక్తిగతంగా కుటుంబాలతో కలిసి వచ్చి పరిశుద్ధాలయంలో దైవ సన్నిధిని అనుభవించి ఆనందించడానికి దేవాది దేవుడు మరొక అవకాశం అనిపించినందుకై ఆయనకి స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటున్నా. ఈ దినము చదవబడినటువంటి పత్రిక వాక్యం క్రైస్తవ నడతను గురించి పౌలు గారు తెలియజేస్తున్నారు. ద క్రిస్టియన్స్ వాక్, క్రైస్తవ నడత. ఈ పత్రిక పౌలు గారు ఎంతో కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నారు. ఆత్మలో పరవశిస్తూ, అది ఒక్కసారి ఒక ప్రదేశం అని కాదు, ప్రభువుని హృదయం నిండా నింపుకొని ఆయనే గురిగా పెట్టుకొని ఉండడాన్ని బట్టి ఎప్పుడూ సంతోషిస్తూనే ఉన్నాడు. ఈ పత్రికలో కూడా అదే చెప్తారు. తాను సంతోషించడమే కాకుండా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తారు, మీరు ఆనందించడం చెప్తారు. ఎప్పుడు ఆయనలో మనం సంతోషంగా ఉండగలుగుతాం. ప్రాముఖ్యంగా మన ధ్యానం 3వ అధ్యాయం ఈరోజు పిలుపుతుంది. దీని మూల విషయం ఏంటంటే, ముఖ్యాంశం ఏంటంటే, అధ్యాయం అంతటికి ఆత్మీయమైన మనస్సు కలిగి ఉంటుంది. ఎవరు ఆత్మీయమైన మనస్సు, నీతివంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు, ప్రభువులో ఆనందించగలుగుతారు అంటే రైట్ రిలేషన్షిప్ కలిగి, సరైన సంబంధాన్ని కలిగి ఉంటారు. తుమ్మితే ఊడిపోయి సంబంధాలు, కొన్ని సంబంధాలు ఉన్నామంటే, కొన్ని సంబంధాలు మనకు ఎవరు కొంతమంది ఎలా ఉండి ఉన్నట్లుగా అవసరాలకు సంబంధాలు కలిగి ఉంటారు. మనతో కూడా కొంతమంది వారి అవసరాలు తీర్చుకోవడానికి మనతో సంబంధాలు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ప్రభుతో మంచి రిలేషన్షిప్, మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. అప్పుడే నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం. పౌలు గారి పత్రికలో పదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏ విషయాలు మనం సంతోషంగా ఉండాలో చెప్తున్నాడు. మొదట్లో చూస్తాము 1వ అధ్యాయంలో ఈ 3 నుండి 6 వచనాలు, గత వారం 11వ వచనం వరకు కూడా ఉంది కదా. 3వ అధ్యాయం ప్రారంభం నుండి 11వ వచనాలు. ఇప్పుడైతే 3 నుండి 6 వచనాల్లో ప్రార్థనలో సంతోషించారు. ప్రార్థనలో సంతోషించారు. అసలు ప్రార్థన అంటే అభ్యర్థన, అడగడం, దేవుడు కదా. అందులో సంతోషంగా ఉంటారు. సంతోషంగా ప్రార్థన తెలియజేస్తారు. కలిగి ఉంటే ఎదురైపోకుండా అడుగుకుంటారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ప్రార్థనలో సంతోషించమంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువరైన చూచి మీలో ఈ సక్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో, ఎల్లప్పుడూ అంటే తన అవసరాలు తీర్చుకోవడానికి కాదు, తన వ్యక్తిగత అవసరాలను బట్టి కాదు, కానీ ఇతరులకు ప్రార్థన చేసి ఇతరుల కొరకు దేవునికి మొదలుపెట్టేవాడిగా ఉంచినందుకు సంతోషిస్తున్నాను. భాస్కర్ సార్ మధ్యవర్తి మనకి అలవాటే కదండి.
విజ్ఞాపన ప్రార్థన అని చెప్తారు. ఒక విషయం చెప్తున్నాను, చర్చిలో ప్రతి శుక్రవారం 11 గంటల నుండి విజ్ఞాపన ప్రార్థన ఉపవాస కూడిక ఉంటుంది. దయచేసి ఆసక్తి కలిగిన వారు ఉదయం 11 గంటల నుండి 12 వరకు ప్రతి శుక్రవారం చర్చిలో కూడిక ఉంటుందని మనం చేసుకుంటున్నాం. ప్రార్థించడం, విజ్ఞాపన చేయండి. వారి కొరకు ప్రార్థన చేయండి. దేశం కొరకు ప్రార్థన చేయండి. నాయకుల కొరకు ప్రార్థన చేయండి. వైద్యుల కొరకు ప్రార్థన చేయండి. సైనికుల కొరకు ప్రార్థన చేయండి. సేవ చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. పేదవారి కొరకు ప్రార్థన చేయండి. రోగులుగా చెప్పుకుంటూ నుంచి ప్రార్థన మనం చేయాల్సి ఉందో మన కోసం మనం చేసుకోవడానికి టైం సరిపోదు. ఇంకొకరి కోసం ఎక్కడ చేస్తారు? అసలు ప్రార్థన చేస్తే ఆ టైమే సరిపోదు. ఇంకేం ప్రార్థన చేస్తారు? కుచించుకుపోతా ఉన్నాం. అదే మనం కుచించుకుపోతా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ఆనందాన్ని పౌలు గారు ఎక్కడ వెతుకుంటున్నారో చూడండి. మీ కొరకు నేను ప్రార్థన చేయనప్పుడల్లా అంటున్నాడు కదా, మాట్లాడండి. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను. పౌలు గారి పత్రికలో మన జీవితాలు సంతోషం, ఆనందం, ప్రోత్సాహం, ఉజ్జీవనం పడుతూ మనం దేవుడిలో సంతోషించాలండి. ఉండవు మన జీవితాలు, అనుదినము ఉండవు కదా. ఎప్పుడు సంతోషంగా ఉండలేము, ఎప్పుడు ఉత్సాహంగా ఉండలేము, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండలేము, ఎప్పుడు మనల్ని అందరూ ప్రోత్సహించలేము. కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతాం, చట్టమైన వాళ్ళని మిగిలిపోతాం. ఒకసారి కొత్త ఆలోచనలు రావు, ఒక్కొక్కసారి అడుగు ముందుకు పడదు. నిరాశ, నిష్ఠుర, ఒంటరితనం, దిగాల స్థితిలో పడిపోతాం. పౌలు గారు ఎప్పుడు ఈ పత్రిక చదివినప్పుడల్లా మనకి బూస్ట్ అంటే కదా, గొప్ప ప్రోత్సాహం వస్తుంది, ఆదరణ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఫిలిప్పీ పత్రిక చదువుతున్నాడు, పదే చదవాలి. ఒకటి, ప్రార్థనలో సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. రెండవది, ఇదే అధ్యాయం 18వ వచనంలో సువార్త పరిచర్య విషయంలో అంటున్నాడు. చూడండి, అయిననేమి విష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును స్వార్థ ప్రకటించు, దేవుని రాజ్య ప్రకటనలు ఏదో ప్రభాని రాజ్య స్వార్థ ప్రకటించు. కక్ష చేతనే, విష చేతనే, ఏదో సర్లే మాకు పోటీగా ఉన్నారు కానీ దేవుని స్వార్థ మనం అసూయపడతాం కదా. మన పోటీ వస్తే అసూయపడతాం, ఈర్ష్యపడతాం. కానీ పౌలు గారు ఏమంటాడంటే, చూడండి, అయిననేమి విష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అదే నాకు సంతోషం. ఇంకా నేను సంతోషిస్తాను. దేవుని రాజ్య సువార్తలో సంతోషం. అసలు మనం ఆదిభాగస్తులుగా ఉన్నాము, సంతోషించే వార్తలో ఉన్నాము సువార్త ప్రకటన విషయంలో. మరొకటి, 2వ అధ్యాయంలో చూస్తాం, సంఘముతో ఉన్న సహవాసం సంతోషమైన 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక ప్రారంభం 2వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మీయులు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాయి కదా, మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అనే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. ఆత్మయందు ఏ సహవాసమైనను, అంటే సంఘంలో ఉన్న సహవాసంలో మనం సంతోషిస్తున్నామా? పౌలు సంతోషిస్తున్నాడు. చర్చిలో తను కూడా ఒక సభ్యుడు, బోధకుడైనదే కాదు, సేవకుడైన అందుకే కాదు, నేను కూడా ఒక సభ్యుడు సంఘంలో అనేది గొప్ప. సంఘం అంటే దేవుడి శరీరం కదా, మనందరూ భిన్నమైన అవయవాలు, అందరూ ఒకటే అవయవం కాదు. సుందరమైన దేవుని ప్రభువు దేహంలో క్రీస్తు యేసు దేహం సంఘం. ప్రతి ఒక్కరు ఏదో అన్ని పనిచేస్తారు. ఏ అవయవం పని చేయకపోయినా మనిషికి జబ్బే, ఏ అవయవం ఒంట్లో సహకరించకపోయినా మనిషి జబ్బపడినట్లేదు. ఇప్పుడు తెలియదు, అన్ని బాగున్నప్పుడు అవయవాలను సమయంగా ఉన్నప్పుడు తెలియదు. ఏదైనా కనీసం చిటికనే మీరు గొప్ప తగిలిన, గడప పొడుచుకున్నా, ఏదైనా రాగి తగిలిన, గోర్లు ఎక్కిపోతే ఆ చిటికనే వేరే యొక్క విలువ ఏంటో అప్పుడు తెలుస్తుంది. శరీరం అంతా బాధిస్తుంది కదా. ఎంత బలమైన దేహం, ఎంత పెద్ద మనిషి కూడా సరిగ్గా నడపదు. ఒక చిటికిన వేలికి చిన్ని గోరికి జరుగుతుంది, నడమలో తేడా వచ్చేస్తుంది.
సహవాసంలో ఆత్మిస్తున్నాము, మనం వచ్చేపోతున్నాము. పరిశుద్ధమైన సంఘం, ఇది దేవుని సంఘం, ఇది ఆత్మీయ సహవాసం అని మనం నమ్మి భయభక్తులతో దేవుని దగ్గరకు వస్తే, ఆరాధనకు వస్తే ఎంత మంచి సంబంధించిన దేవుని దగ్గర చెప్పాలి. మన వ్యక్తిగత ప్రార్థన, మన సంఘానికి కూడా దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పాలి. మనకి సంఘంలో సభ్యులమైనందుకు దేవుని ఏడల మనం సంతోషంతో ఉండాలని. ఎంతమంది అటువంటి సంతోషం? నేను క్రింటి రోజుల చర్చ మొదలువాడ సభ్యుడు అన్న గుర్తు వచ్చినప్పుడు నిజంగా మనకు సంతోషం కలుగుతుందా? పెడుతున్నా వస్తున్నాం, అంటే ఆరాధన పెడుతున్నా వస్తున్నాం. సంఘంలో ఆత్మీయత సహవాసంలో నేను మీతో కూడా ఒకటిగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి చర్చలో ఉన్నందుకు. ఎప్పుడైనా ఎవరు అలా అవునంటున్నారు కదా, సహవాసంలో ఆనందిస్తుంది. ఎంత గొప్ప విషయం! ఆత్మీయంలో ఏ సహవాసం ఉందైనా నా సంతోషము. ఇంకొకటి, ఈ 2వ అధ్యాయంలోని 17-18 వచనాలు చూస్తే దేవుని కొరకు మనం చేసే పనులు సాక్రిఫై కానివ్వండి, త్యాగపూరితంగా కానివ్వండి, అది మన శ్రమ కానివ్వండి, మన ధనము కానివ్వండి, మన సమయం కానివ్వండి, కొంచెమైనా ప్రభువుకి ఇస్తే అది మనకు ఎంతో సంతోషం అంటాడు పౌలు. అది 17వ వచనం 2వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. మరియు మీ విశ్వాసయాగంలోనూ దాని సంబంధమైన సేవలను నేను పరాజనముగా పోయబడేది. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించు. విశ్వాస యాగములను దాని సంబంధమైన సేవలను నేను పరాజనముగా పోయబడేది. దేవుని పరిచర్యలో దేవుని కొరకు మనం చిన్న పని చేస్తాం. ఏమి పరిచర్య? నిలువటంగి వేసుకుని వేదికలు ఎక్కి ఆటకి మాట్లాడటం. పదవులు దేవి గంటరాజరావు గారు పేరెంట్ చర్చ్ కౌన్సిల్ సభ్యులు ఎస్ఎస్సి స్త్రీలలో ఇదేనా దేవుడి సంక్రాంతి చిన్న పని? నాకు చాలా సంతోషం. ముందు వచ్చేస్తాను. ఈ మన సెక్షన్కి ఏమో చదువు సంజయ్ నెంబర్లో పెట్టలేదు. నెంబర్ ఇస్తే ఇంటి పెట్టాలి కూడా తెలియదు. పిల్లలు చిన్న పిల్లలు సండే స్కూల్ డైరెక్షన్ పిల్లలు అయితే బాబు నెంబర్ చెప్పి పెట్టండి. గబగబా వెళ్ళి అక్కడికి వెళ్ళి నెంబర్ అయితే అప్పుడు వస్తుంది. గంటలక్కడ రావాలి, లేకపోతే అప్పుడు రావాల్సిన తప్పదే. మ్యూజిక్ ప్లే చేయదు కదా. ఆయన తీసుకొని పెద్ద మనిషి ఎక్కాలి, అక్షరం సేవకు నా పదవలేదు కదా, నేను చేయాలి, ఎందుకు చేస్తాను? మనం తప్పు అవడానికి నెపాలు ఎదుగుతారు, నిందించడానికి ప్రయాణం. అసలు సంతోషం మనం చేయాలి. ఎప్పుడు ఎవరు నిలబడి ఏడుస్తారు? ఎవరి జీవితాలు ఉండదు కదా. అది ఇంకా ముందు చూస్తారు. చిన్ని పని అయినా సేవ అంటే చిన్ని పని అయినా ఈ వస్తువు అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉందండి, అది తీసి ఇంకొక చోట జాగ్రత్త పెట్టడానికి సేవే. మనం పెద్దయే కనపడుతుంది కదా. చూడండి, సేవ విషయంలో దేవుని కొరకు మనం చేసే త్యాగం లేదా చిన్ని సమయం, ఒక చిన్ని పని, అది మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుంది గమనించుకోండి. ప్రారంభంలోనే మనకి కానీ ఈరోజు వాక్యం ప్రారంభంలో చెప్తాడు. 3వ అధ్యాయంలో మరొక విషయం చెప్తాడు. ప్రభువులో ఆనందించుకుంటున్నాను. 4వది ప్రభువులో ఆనందించుకుంటున్నాను. 5వ విషయం నేను చూస్తాను. 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పెట్టుకున్న సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. చాలా ఎవరు ఆనందించాలి? మనం ప్రభువులో ఆనందించాలి. పౌలులతోటి సంఘం జ్ఞాపకం చేసుకుని కూడా ఆనందిస్తున్నటువంటి విషయాలను మనం ఇక్కడ చదువుకుంటున్నాం. దేవుని సంఘ పరిచయ విషయం, సేవకు వచ్చి సంఘం ఆనందించు. పౌరులు జ్ఞాపకం చేసుకున్నట్టు సంఘం ఆనందిస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంతోషం కొరకై మనం ప్రోత్సహించబడాలి. డాక్టర్ రాయల్ లారిస్ అనేటువంటి వ్యాఖ్యాత ఈ 4వ అధ్యాయంలో 4 విషయాలు ఈ పత్రికలో 1 నుండి 21 వరకు వచనాలు పత్రికలో 4 విషయాలు తెలియజేసి లారిస్ అనేటువంటి ఒక వ్యాఖ్యానం. అదేంటంటే, ఒకటి క్రీస్తుని సంపాదించుకోవడం. 9వ వచనంలో చూస్తాం. 3వ అధ్యాయం
9వ వచనంలో ఈ మాట చూస్తాం. క్రీస్తును సంపాదించుకోవడం. సంతోషం కొరకు వెతుకులాటలో మనం కనుగొనవలసింది ఏమిటంటే, ఒకటి క్రీస్తును సంపాదించుకోవడం, రెండవది క్రీస్తునందు కనుగొనబడటం. ఆయన ఆకాశం నుండి వంగి నరులను సృష్టిస్తూ ఉన్నారు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేదు, ఆకర్షించలేదు. ఇక్కడైతే 9వ వచనంలోనే మరొక విషయాన్ని పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉంటాడు. చూడండి, 3:9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రములమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము, ఆయన యందు అగుపడు నిమిత్తము అంటే ఆయన వెలుగులోనికి మనం, ఆయన వెలుగులోనికి మనం ఆకర్షించబడుతుంది. క్రీస్తునందు కనుగొని ఒక వస్తువు పోయింది, చీకటిగా ఉంది, టార్చ్ వేసినప్పుడు ఆ వస్తువు ఆ వెలుగులోకి, వెలుగు దాని మీద పడినప్పుడు అది కనపడదు. మన దేవుని వెలుగులో ఆకర్షించబడవలసిన మరొకటి క్రీస్తుని ఎరిగి ఉంటుంది. ఒకటి క్రీస్తుని సంపాదించుకోవడం, రెండవది క్రీస్తునందు అగుపడటం, మూడవది క్రీస్తుని ఎరిగి ఉంటుంది. 10వ వచనంలో అక్కడ చెప్తారు, ఆయనను ఆయన పునరుత్థానములను ఎరుగు నిమిత్తము అంటే ఆయన జీవము గల దేవుని ఎరుగు నిమిత్తం, శరీరధారిగా అద్భుతాలు స్వస్థతలు ఆయన తాకి ఆయన మాట విని పొందుకోవడమే కాదు, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తును మనం ఎరిగి ఉండడం, తెలుసుకుని ఉండడం. 4వది క్రీస్తు వలె ఉండడం. క్రీస్తు వలె పౌలు గారు మధ్యకి వస్తున్నాడు, ప్రభుకి మనకి మధ్యకి వస్తున్నాడు. యేసుక్రీస్తు వారి మాదిరి తర్వాత బైబిల్లో నూతన నిబంధనలో అమితముగా మనం ఇష్టపడేది పౌలు గారే కదా, పౌలు గారే కదా. అందుకే అక్కడ ఈవేళ 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒకవేళ ప్రభు అంటే మీరు అనుకోవచ్చు, ఆయన దైవాంశ సంభూతుడు కదండి, ఆయన మానవుడే కానీ మానవాతీతుడు కదండి, ఆయన దైవాత్మ చేత ఉన్నవాడు కదండి, దైవ కుమారుడు కదండి, ఆయనతో మనం ఎలా పోల్చుకుంటాం, ఆయనతో మనం ఎలా ఊహించుకుంటాం అని అనుకోవచ్చు. అటువంటి అనుమానం మీకు రావచ్చు. కాబట్టి నేను మీకు లాంటి మనిషిని ఇదిగో మీ ముందు నిలబడుతున్నాను బాబు, మీకు లాంటి పుట్టికే కదా నాకు కూడా, మీకు లాంటి జీవనమే నాకు కదా, మీకు లాంటి ఆహార నియమాలకు కదా నాకు కూడా. ఇప్పుడు నేను మీ ముందు నిలబడ్డాను, ఇప్పుడు నన్ను పోలి నేను ఎవరు పోలుగుతాను, ప్రభుత్వం పోలి నడుచుకుంటున్నాను. మీరు అలా మొత్తం చెప్పండి, ఆయన దైవాంశ సంబూతుడు, పరలోకుడు వచ్చాడు, అతీతుడు ఆయన అని. ఒకవేళ మీరు తప్పుకుంటారు, ఇప్పుడు నేను ముందున్నాను, నన్ను పోలి నడుచుకుంటాను, మీరు నన్ను పోలి నడుచుకుంటారు. దేవుడి విశ్వాసంగా క్రీస్తు వలె ఉంటుంది. ఈ పత్రికలో ఈ అధ్యాయంలో ఈ 4 విషయాలు, క్రీస్తును సంపాదించుకోవటం, క్రీస్తునందు కనుగొనబడటం, క్రీస్తుని ఎరిగి ఉండటం, క్రీస్తులాగా క్రీస్తు వలె మనం జీవించగలుగుతాం. ఈ చదువుకున్నటువంటి 12వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ వాక్య భాగాన్ని మనం చేసుకుంటే ఇక్కడ మన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం వస్తాయి. యేసుక్రీస్తులో ఆనందించి మనకి ఆయన సహవాసం, ఆయన ప్రేమ, ఆయన కృప. యేసుక్రీస్తు మన జీవితాల మీద సర్వాధికారిని అంగీకరిస్తే, నీ మీద ఆధిపత్యం, అధికారం ఆయన ఇవ్వగలిగితే ఈ సంతోషాన్ని నీ జీవితంలో నీకు పొందుతున్నాను. ఆయన వాక్యానికి, వాక్యానుసారమైన జీవితానికి మనం విధేయులైతే ఈ సంతోషాన్ని మనం పొందుతున్నాం. ఇందులో 3 విషయాలు మనం గమనిస్తాం. ఒకటి విశ్వాసము, రెండవది జ్ఞానం, మూడవది అభ్యాసం, నిరంతరాయంగా నేర్చుకోవడం. జ్ఞానం ఇది హృదయానికి సంబంధించినటువంటి జ్ఞానం. మన హృదయంలో విశ్వాసం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఆత్మను దేవుడితో సమాధానపరచబడాలంటే ముందు ఉండాల్సింది విశ్వాసం. క్రైస్తవ జీవితంలో మనకు ఉండాల్సినటువంటిది విశ్వాసం. ఈ విశ్వాసం ద్వారా ప్రభువును మనం ఆరాధిస్తాం. విశ్వాసం లేకపోతే, దేవుడి మీద నమ్మకం లేకపోతే వాక్యం రుచించదు.
సహవాసంలో సంతోషం ఉండదు. అచంచలమైన విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది మన హృదయం మీద పనిచేస్తుంది. హృదయంలో పుట్టాలి విశ్వాసం అనేది. అప్పుడే దేవునిలో, వాక్యంలో, ప్రభువులో మనం ఆనందిస్తాం. రెండవది జ్ఞానములకు సంబంధం. ఇది శిరస్సు బుర్ర ఉపయోగించమంటారు కదా. జ్ఞానములకు సంబంధించింది అంటే సరైన క్రైస్తవ జ్ఞానం. జ్ఞానం అంటే లోక సంబంధమైన జ్ఞానం. సరైన క్రైస్తవ సంబంధమైన జ్ఞానాన్ని మనం ఇక్కడ ఆపాదించుకున్నప్పుడు సంతోషిస్తాం. మనం చెప్తున్నాం కదా, మీకు ఎప్పుడో మనం చెప్తున్నాను ఒక మాట. ఎప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతామంటే ఉపాధ్యాయులు ఉంటారు, మన జ్ఞానం టీచర్స్. స్కూల్స్ పిల్లలు ఎందుకు పంపిస్తాం? మీరు కొంచెం జ్ఞానం పంపేలాగా చేయండి. కొద్దిగా తెలుగు లేక ఒకటే పోతుందండి. అది పేరెంట్స్ టీచర్స్కి అప్పగించినట్టు ఏ చెప్తారో కానీ చెప్తారు. కొంచెం మీరు జ్ఞానం వచ్చేలాగా చేయండి. కొద్దిగా తెలుగు లేక పిల్లలు అయిపోతుందండి. పిల్లలు కొంచెం మా పిల్లల మీద శ్రద్ధ పెట్టి మాస్టర్ టీచర్ గారు మా పిల్లల మీద కొంచెం శ్రద్ధ చూపించి వాళ్ళకి నేర్పించి. దేవుడిలో జ్ఞానం కూడా మనం సంతోషించేలాగా చేస్తాం. దేవుడి జ్ఞానమైన వాళ్ళ సంతోషం ఎలా ఉంటుంది తెలుసా? దైవ ఆయనే ఉపాధ్యాయుడు మనకు నేర్పిస్తాడు. బోధకుడు పద్మనుడు జీవజలమా ఆత్మనాథుడ అనే సంబోధిస్తాడు. దైవోపాధ్యాయుడు టీచర్ దైవ సంబంధమైన జ్ఞానాన్ని మనకు ఆయన బోధిస్తాడు. ఇది లేని వాడు వాళ్ళ సంతోషం తారలాగా అయిపోతుంది. చప్పులు ఇస్తుంది, చదువు. ఆ సంతోషం ఒక్కొక్కసారి ఉద్రేకంతో రావచ్చు, ఒక్కొక్కసారి ఊహలతో రావచ్చు, ఒక్కొక్కసారి ఉపయోగంతో నమ్మినవి అయిపోయింది సంతోషం. చాలా మంది ప్రసంగాలు పెట్టారు, వెళ్తారు చర్చస్ చెప్పండి, ఓపెనింగ్ ప్రే ఓపెనింగ్ మీటింగ్స్ పెడతారు. అన్ని ఏది చెప్పాడు, ఏం చెప్పాడు? మీరు అసలు పట్టు చెక్కలైపోతుంది మీకు. ఆయన లేచి దగ్గర ప్రసంగం నవ్వే నవ్వు. ఎందుకన్నా నీకేం ఉపయోగమైంది? ఒక్క మొక్కను అక్కడ నేర్చుకుంటాం. ప్రసంగం గులోబరి ఆడలేమో నా సభలకు వేల మంది వచ్చేస్తారు. ఈ ప్రసంగాల్లో పెట్టగలరు సమయ సందర్భం లేని పాటలు, గంతులు, అరుపులు, కేకలు, స్టేజ్ అంతా తిరిగాయి. చూసి ఊహించేసుకుంటారు ఏంటంటో, నవ్వేసుకుంటూ ఉంటారు ఏంటంటో. ఎందుకు? అది మీలో శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వని వాక్యము ఎందుకు కాలంలో చెప్పిన అక్కడ తెలియజేస్తారు. ఇంటికి వచ్చాక ఎవరైనా అడిగితే రోజులు కొనసాగాలి. నేను విమర్శించడం లేదు, గమనించండి, వెళ్ళొద్దంటే లేదు. ఏం నేర్చుకుంటారు అక్కడికి వెళ్ళి? ఆ సంఘాలకు వెళ్ళి, ఆ ఉద్యోగ కూటాలకు వెళ్ళి మీరు ఏం నేర్చుకుంటున్నారు? నడవడి ఒక్క అడుగులో అయినా మీ జీవితంలో కనబడుతుందా? ఓ దైవాంశ సంబూతులు చేసేసి సేవకులను తమ మర్చిపోతారు ఒకసారి దైవం. ఇక నేనే ఇంద్రుడిని చంద్రుడిని అని ఎంత ఇస్తారు. ఏ జ్ఞానము మనకి సంతోషం ఇస్తుంది? జ్ఞానం. దేవుని గురించి మన ఉద్దేశపూర్వకంగా తెలుసుకోవాల్సిన వారు దేవుడి వాక్యంలో మనం అనుభవంలోనికి నడవాలి. అడుగడుగు ముందుకు వెళుతూ ఉన్నప్పుడే అలా నడిపించబడే అవకాశం ఆత్మదేవునికి మనకు ఇస్తే, ఆ అవకాశం ఆయనకు ఇస్తే ఆయన మనల్ని నిజమైన సంతోషంలోనికి తీసుకుంటాడు. పౌరులు పొందుతున్నాడు కాబట్టి జైల్లో సంతోషంగా ఉన్నాడు, కడుపు మాడినా సంతోషంగా ఉన్నాడు, తన మీద పగ ఎవరో కుట్ర పడుతున్నారో తెలిసినా కూడా ప్రాణమాయిగా ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తుని సంపాదించుకున్నాడు కాబట్టి, దేవుడి వాక్యంలో ఉన్నాడు కాబట్టి ఈ సంతోషంలో. ఇంకొకటి కూడా ఒకటి జ్ఞాపకం చేస్తుంది, విశ్వాసం. హృదయంలో ఒకటి దేవుని ఆత్మ ప్రయాణించాడు, అది మనకు నిజమైన సంతోషం. రెండవది జ్ఞానం, అంటే దైవావేశం చేత మనం నేర్చుకునే విషయం. మూడవది అభ్యాసం చేయడం, నిరంతరాయంగా నేర్చుకోవడం. అది వివేకం కానివ్వండి, తెలివి కానివ్వండి, చిత్తమంటే వాళ్ళ ఇష్టం అంటూ ఉంటారు. ఒక భూమి సాగుబడి చేస్తున్నప్పుడు వికారంగా ఉన్న భూమి దానికి సాగుబడి చేసినప్పుడు మంచి పంట అక్కడ కుదురు. మన హృదయాన్ని సాగుబడి చేయాలి. దున్న ఆత్మకు మనం అప్పగించినప్పుడు ఆ వాక్యం విత్తనాలు మన హృదయం మీద ఫలిస్తాయి.
ఎందుకు మన హృదయంలో సంతోషం లేదు? చదువుకుంటాను మీకు ఇక్కడ కూడా చూస్తున్నాం. పౌలు గారు ఇదే విషయం చెప్తూ ఉన్నాడు. కొరింథీలో ఉన్నట్లు మీరు లేదండి అంటున్నాడు. ఎందుకు? కొరింథీ సంఘము, ఫిలిప్పీ సంఘం కొరింథీ సంఘంలాగా ఎందుకు లేదంటే కొరింథీ సంఘంలో ఏమున్నాయి? కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయి కదా, తప్పుడు పోతున్నాయి, విమర్శించుకోవడమే సరిపోతుందట. ఒకరి మీద ఒకరు పగా ప్రతీకారాలు పెంచుకుంటున్నారు, అనైతికమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. అందువల్ల పౌలు దాన్ని హెచ్చరిస్తారు. మీరైతే ఫిలిప్పీ సంఘమా అంటున్నారు. మీలో కక్షలు కార్పణ్యాలు లేవు, మీలో తప్పు బోధలకు ఎవరు రాలేదు, అనైతికమైన జీవితంలో మీరు లేదు, విచ్చలవిడి జీవితానికి మీరు అలవాటు పడలేదు, దేవుడిలో ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? 18లో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. సంఘంలో క్రీస్తు శిలువకు శత్రువులు ఎవరుంటారండి? బయట పరాయి శత్రువులుగా ఉంటారు కదా, నిజదేవుని ఎరుగని వారు శత్రువులుగా ఉంటారు కదా. శిలువ శ్రమకు, త్యాగానికి, ప్రేమకు ప్రతీకారంగా గుర్తుగా కనపడుతుంది కదా. మరెందుకు అనేకులు అంటే పత్రిక రాస్తూ మీలో అనేకులు అక్కడ శిలువకు శత్రువులు అయిపోతున్నారు? ఏమిటండి మరలా చెప్తుంది. ఇది కారణం అనేది కాదండి, బహిర్గతంగా వ్యక్తపరిచేది కాదండి ఈ శత్రుత్వం. ఎందుకంటే దేవుని వాక్యము మన హృదయంతో మాట్లాడుతుంది. శరీరాన్ని గాయపరచడము ఏమండి ఈ బలహీనతలకు ఇవి కాదు, హృదయంతో మాట్లాడుతుంది. ఈ ధ్యానం ద్వారా మనం నేర్చుకునే ఒక్క విషయం ఏంటంటే దేవునిలో ఆనందించాలంటే ముందు సడగడం మాని. అది ఇంట్లో కానివ్వండి, చర్చలో కానివ్వండి. కొంతమంది చర్చలో కూడా ఇళ్ళంటే వదిలేస్తే ఇంట్లో నిరంతరాయ కలిసి జీవించాలి కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, ఒకసారి అజాగ్రత్తతో ఉంటారు, ఒక్కొక్కసారి నష్టం కలుగుతుంది, అంతలోనే ప్రేమ పొంది ఒక్కోసారి కోపం వస్తుంది, భావావేశాలు మిళితం కుటుంబం. మరి సంఘం అంటే ఏంటి? సంఘంలో ఎక్కువ ఒకరినొకరు చదువుకుంటారు, ఒకరిని ఒకరు వచ్చుకోలేని స్థితికి ఎదుర్కొంటారు. ఎవరైనా ఎదుర్కొకరికి సాధించి చేటలైపోతారు మన చెవులు. ముందు మీరు సంఘటన మానే, మీరు సంతోషంగా ఉంటారు. రెండవది ఇంకొకరి మీద నింద వేయడం మానే. మీ నడక జాగ్రత్త, క్రైస్తవ నడక కదా ఇవాళ వాక్యం. మీ నడక ఇంకొకటి నిందించడం సంఘటన మానేయండి. రెండవది ఇంకొకటి నిందించడం మానేయండి. ఎంతసేపు వాడి మీద వేడి మీద నిద్రలేస్తూ ఉంటాం. మూడవది తప్పులు వెతుకుతూ ఉంటాం. ఈ పని చేస్తాం కదా, దొరకపోతారా, ఏదో ఒకటి మర్చిపోకపోతారా, నేను నిలదీయకపోతానా, నేను అడగకపోతానా. చర్చలో అడగడానికి రెడీగా ఉంటాం. ప్రకటన కాస్త రాండి, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, మీ మాట ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు. ఆగండి, ఆ పని ఎలా చేస్తారు? మీకు తెలియకపోతే మమ్మల్ని అడగచ్చు కదా. ఎంతసేపు వాడకం వేళలు తప్పులు వెతకమే కానీ ఇంకొకటి మేము గొప్ప ఆశ్చర్యం ఏంటంటే ముగిస్తున్నాను అన్నమాట. వచ్చేవాళ్ళు చెప్తారు మిగిలినారు గొప్ప విషయం. ఏదన్నా పొరపాటు జరుగుతుంది అనుకోండి, ఆలస్యం అవుతుంది అనుకోండి, సరిగా జరగదు అంటే చెప్పరండి. అదంతా అయ్యేవాళ్ళు చూసి ఆ తప్పు ఎత్తి నలుగురిలో అవమానించాలి. దేవుడి సంఘమా లేకపోతే దేవుడి విశ్వాసం. ఒకటి సంఘటన మాని, నిందించడం మాని, తప్పులు వెతకడం మాని. అప్పుడే మన హృదయంలో నిజమైన సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. ఈరోజు ఈ మార్కెట్ సువార్త వాక్య మార్గంలో కూడా అదే కదండి. ప్రభులు తప్పు పట్టుకోవాలి. మన విశ్వాసం యొక్క చివరి అంతిమము అంటారు. మన విశ్వాసానికి రుజువు ఏంటంటే మన నడవడికే, మన ప్రవర్తనే. ఏంటంటే మన నడవడికే, మన ప్రవర్తన. శిలువకు శత్రువులుగా మాట్లాడి ఎక్కడో శత్రుత్వం కాదండి. సంఘంలో చచ్చి గోడలు పడగొట్టేది కాదండి. సువార్త అదొకటే కాదు, అదొకటే కాదు, అదొకటే కాదు. గాస్పల్ చేస్తానంటే ప్రీచింగ్ ప్రకటన అటుదే లాగటమే కాదు. ఏంటంట ఈ సంఘంలో మెట్నాల విషయాలు మాట్లాడారు. మన మెట్నాల్లో ఉన్నాం కదా, నాలుగు కూడా వచ్చాను. సంఘంలో ఉన్నాం, మనలో ఉండకూడనివి ఇవే ఉండకూడదు. సంఘం నిందించడం, తప్పులుగా పెరగడం, ఇంకా నిలబడి మనకు సంతోషం రాలేదు. అయితే అంతిమంగా మన విశ్వాసం యొక్క రుజువేంటి? చివరిగా మన విశ్వాసం యొక్క అంతిమము ఇతరుల మనలో ఏం చూస్తూ ఉంటారు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో బ్రహ్మా బ్రహ్మా పిలిచి ప్రతివాడును రాజ్యానికి పాల్గొంటారు.
ధర్మశాస్త్రం పోయింది, ఇప్పుడు కొడుకులోకి వచ్చారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మాట్లాడుతారు. చట్టం ఒకటి మనం చూస్తున్నాం, చట్టం నియమం, వీళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఇది ఒక అవకాశంగా తీసుకుని, ఎందుకంటే ధర్మశాస్త్రంతో ఇప్పుడు మనకు పని లేదు కదా, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, కాబట్టి మనము స్వతంత్రులము అని చెప్పుకుంటూ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా జీవిస్తుంది. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దాంతో పని లేదండి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించడం, ఎవరి స్థానిక వాడు నడుచుకోవడం, అది దేవునికి అందరం కలిసి దేవుని ఇష్టానికి మనం లోబడి మహాజ్ఞాని సొలొమోను గారు ప్రసంగిస్తారు. ఉగ్రతకు వెంటనే శిక్ష పడకపోవడం పెట్టండి ఒక మాట జ్ఞాపకం చేసి నేను చూస్తాను. ఈయన ప్రసంగిస్తారు 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. 8, 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూసి మనుషులు భయపడించి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కదండి. చర్చ ఒక క్రమం ఉంది మనకి. ఆ క్రమాన్ని మనం పాటించినప్పుడు దేవుడు వెంటనే శిక్షించడం లేదు కానీ మనం తేలిగ్గా తీసుకుంటున్నాం, అవలేలా తీసుకుంటున్నాం, అవకాశంగా తీసుకుంటున్నాం. కనుక అంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియ సిలువకు వ్యతిరేకంగా అంటాడు పౌలు మాట్లాడు. రూల్స్ అంటే దైవ భయం లేకపోవడం, దేవుని వాక్యానికి దైవ సన్నిధికి మనం కట్టుబడి ఉండకపోవడం, సంతోషం లేకపోవడం, దేవుని సన్నిధికి వెళ్ళా వాక్యం మనకు రుచించకపోవడం, అది మన హృదయం మీద పని చేయకపోవడం. ఎందుకంటే మనం దేవునికి వీధులైతే స్నేహితుల విశ్వాసం. పౌలు పిలిపి పత్రిక రాస్తాం, ఓ పిలిపి సంఘమా నన్ను పోలి నడుచుకుంటాను. నేను ఈ 3 విషయాలు ప్రయాణానికి ఖైదు చేయబడ్డాడు. ఇక మళ్ళీ బయటకు రావాలి, శిరచ్ఛాదం చేయబడి నా కోసం ప్రార్థన చేయండి, నేను బయటకు రావాలని చాలా సువార్త ప్రకటించాలని చెప్తాడే కానీ రోగులు శిరచ్ఛాదం చేయబడతాడు. అవును, 5లో సంతోషంతో నన్ను పోలు నడుచుకుంటాడు. దేవుడి వాక్యం మన హృదయం మీద బలంగా పనిచేస్తుంది. నీ హృదయం మీద ఒక్క మాట ఆదివారం ఆరాధన పనిచేస్తుందా? ఆరాధన చేస్తే మన హృదయాలు పులకించుకోవాలి, మన ఒళ్ళు జలధరించాలి, తన్మయత్వం చదవాలి. ఎవరైనా పాడతారా? పాడుతున్నారా? అందరూ గొంతెత్తి పడుతుంది, మైకెత్తికండి. దేవుడి సన్నిధిలో మనం తన్మయత్వం చెందాలి, వాక్యంలో తన్మయత్వం చెందాలి. అప్పుడు ఆ సంతోషం మన హృదయంలో. కాబట్టి పౌరులు పోలి, అపోస్తలుడైన పౌరులు పోలి మనం నడుచుకొని మన జీవితాలు క్రీస్తుగా అంగీకృతం, ఆయన వాక్యానికి విధేయమైన జీవితాలు మన సాధకులు ప్రతికూలంగా ఉంది, శిలువకు ప్రతికూలంగా ఉంది, దేవుని వాక్యానికి దైవస్థానికి వ్యతిరేకంగా ఉంది. మన విశ్వాసం అంతిమంగా జనులు చూసేది అదే. ఏం చూస్తారు? ఏంటి విశ్వాసం? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ అడుగులు ఎటువైపు పడుతున్నాయో తెలుసా? నీ మాటలు ఎలా ఉంటున్నాయో తెలుసా? ఎక్కడుందా నీకు విశ్వాసం? నీకంటే మేమే ఇంట్లో పడుతున్నా. ఇతరులను హాని చేయి, ఇతరులను తోలనాడు, ఇతరుల జోలికి మీరేంటి చచ్చికెళ్తారు? అందరూ కూడా మాట్లాడుతున్నారు, అందరిని వేరేది చూపుతారు. ఈ జీవితం కాక హృదయము దేవుని వాక్యం పెద్దలు పరుచుకుని హృదయం నిండా సంతోషాన్ని నింపుకొని దైవారాధనలో కర్మయంత్రం చెందిన దైవ కృప ఆయన ఆత్మనాడు మనందరికీ తోడైతే కాపాడుతున్నారు. సమస్త జ్ఞానం నాకు ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములలో మీ తలంపులలో కావాలి. Amen.
ప్రభు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో చేసిన మేలును బట్టి ఉపకారములను బట్టి ఆయన పరిశుద్ధాలయంలో కృతజ్ఞతాపడలు చెల్లించాలని ఆశపడిన వారు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి మీ కృతజ్ఞతలు సమర్పించాల్సిందిగా మనం చేస్తున్నాం. సమర్పించబడిన కృతజ్ఞత అర్పణలు ప్రభు అంగీకరించినట్లు వీడుకుంటున్నాను. నా ప్రాణమైన యెహోవాను సమర్పించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమైన యెహోవాను సమర్పించుము, ఆయన చేసిన ఉపకారములలో ఏది కృపగల దేవా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. గడిచిన కాలంలో ఈ దీర్ఘకాలం వీరి కుటుంబంలో ఈ దయగల కాచి కాపాడినందుకే వందనాలు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యము, ఆయుష్, క్షేమకరమైన స్థితి, సంతోషించడానికి అనేక విధమైన మేలు తను అలంకరించినందుకే వందనాలు. నాయన వారి కష్టాలు కలిగిన దాన్ని గొప్పడి అనుకుంటున్నాను. కృతజ్ఞత అర్పణలుగా విశేష వందనాలుగా ఈ విధంగా సమర్పించుకునే దేవుదాన్ని ఉదయవాయిపైన అర్పణలతో పాటు అమూల్యమైన బిడ్డల హృదయాలను అంగీకరించుకుని ప్రార్థిస్తున్నాను. డాక్టర్ జి దివ్య జ్యోతి వందనాలు. ఆ దంపతుల ఎడలే కృప చూపి మీ జ్ఞాపకంలో ఉంచుకొని యుక్త వయసులో వారి ఎడలు జరిగించిన ప్రతి మేలు ప్రతి ఉపకారం ప్రతి వందనాలు ఇస్తున్నాను. మీ భద్రత కాపుదలతో శ్రీమతి అరుంధతి గారి పెట్టుకున్నాను. ఆయన దేశం కుమార్తె వీళ్ళం కలిగిన 4,00,000 స్వస్థతనిచ్చి ఆయన కలిగి చేశారు. సంపూర్ణమైన ఆరోగ్యం అలాగే అతని మనవడికి కొత్త 7 విషయాలు నూతన వచ్చిన సుధాకర్ బట్టి ప్రార్థిస్తారు. దీవించి మీ ఆయురానికి బలాలతో పురుషిత మాత్రం బట్టి ఉన్నారు. ఎవరి నూతన వర్షం దయావైన ఆదరించుకుంది. అలాగే శబ్దలను దీవించారు, మీరు ఆశ్రదించారు. రాజేష్ జోషిని బట్టి ప్రార్థిస్తారు. చక్కని మార్గం నడిపిస్తారు. అమిత్ బట్టి కుమారి ఇచ్చిన దేవ నూతన వర్షాలు మా దయాపేక్ష పట్టుబడిస్తారు. కుమార్ రాజాన్ని పెట్టుబడిస్తుంది. ఆయన వారంలో మరొక నూతన వర్షంలో కడిగి ఏడాది ప్రయాణానికి తోడ ఈ జోన ఆశిష్ పట్టుబడి కుమార్ కొత్త 7 కలిగిస్తుంది. ఇది రాష్ట్రం శ్రీనివాస కుటుంబాన్ని దీవించి పణిలో కుటుంబాన్ని కుమార్తె రావడం విధిన మరొక కొత్త వచ్చిన దయా దేవా ఈ బలిపై దక్షిణాస్తం చాలా దీవించి వీరి జీవితాల కుటుంబాలు శాంతి సమానం ఆయురాలు కృతజ్ఞత హృదయాల మీరంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుడి సదాకాలం నీకు తోడై కాపాడు. Yeah.
ప్రార్థన. కరుణామూర్తి కృపగల దేవా యేసు స్వామి నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు, ప్రేమగల తండ్రిని, మహిమానంద ప్రభావము మీకే ఆరోపిస్తున్నాను. మా ప్రియ ప్రభుత్వ పునరుద్ధాన దినం పరిశుద్ధాత్మకై బిడ్డలకు స్థిరపరిచి నీ ఆలయంలోనికి వచ్చి నీ ఘననామను స్తుతించి కొనియాడినట్లుగా వారికి మంచి అవకాశం అనుగ్రహించినందుకు ప్రభు నీకే స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. లోకంలో ఎందరికీ లేని గొప్ప భాగ్యం నీ మందిరావరణంలో ఒక దినము కంటే 1000 దినముల కంటే శ్రేష్టమైన దివ్యమైన వాక్యం ఉన్నది. ఆయన మన జీవితాలు ధన్యకరంగా చేసినందుకే కృతజ్ఞత. ఆయన వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉన్నట్లుగా క్రైస్తవ విశ్వాస జీవితంలో మా నడతలను సరిచేయమని వేడుకుంటున్నాను. ఆయన ప్రభు వాక్యములకు తగిన జీవితానికి మేము కట్టుబడి ఉండినట్లుగా ఈ దినం ఆయన ఈ ఆదివారం ఆరాధనలో పరిశుద్ధుడు అపొస్తలుడైన పౌలు గారి జీవితాన్ని మా ముందు పెట్టినందుకే నీకు స్తోత్రాలు. ఇదిగో నేను ప్రభువు పోలి నడుచుకున్న ప్రకారం పోలి నడుచుకోవడని గొప్ప సవాలు మాకు మా జీవితాలు ఏ కపటం ఉందో, అసూయ ద్వేషం ఉందో, సడుగుడు కొనుగోడు ఉందో, ఇతరుల మీద నిందలు నెపాలు వేసి బుద్ధి కలిగి ఉన్నాం. అందుకే మాకు నెమ్మది లేకుండా మా జీవితాలు క్షీణిస్తూ ఉన్నాయి. దేహాలు గాయపడుతున్నాయి. ఎదురు ఈ సంఘంలో నిజమైన సంతోష సమాధానం సహవాసమైన ఆత్మీయత మేము ఎరిగి ఉండి కలిగి ఉండి మా జీవితాలను అన్వయించుకుని నడుచుకునేలాగా నేను మాతో మాట్లాడేందుకే నీకు స్తోత్రాలు. మా తప్పకులను సరిచేసుకోవడానికి, వాక్యంలో సరిచూసుకోవడానికి, విశ్వాసంలో బలపడడానికి ఈ సదవకాశం బట్టి వందనాలు. అనేకుల మధ్య నాయన నీ నామం విమర్శలు పాలు చేయకూడదు. నాయన ప్రభు నీ నామం అవమానకరమైన జయించకూడదు. క్రైస్తవ సహవాసంలోని ఆయన యథార్థత, భక్తి, విశ్వాస జీవితం మాలో మేము పొందుకుని ఆయన ఆనందించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ పరిస్థితుల్లో ఏ విషయాలు ఆయన మేము సిలువకు విరోధులు అవుతున్నాం, అన్యులను చూస్తున్నాం, ఈ సంఘాల్లో మందిరాలు పడబడుతున్నాం, సేవకు ఆటంకాలు చెప్తా ఉన్నాను, వారికి వీరికి నిందిస్తున్నామే కానీ వారి ఉన్మత్తులై నా తల్లిదండ్రులు వివేకంలో చేస్తున్నారు. కానీ మేమైతే హృదయంలో కపటం ఉంచుకొని, ద్వేషం ఉంచుకొని ప్రభు మా హృదయాన్ని పాడు చేసుకుంటున్నాను. ఈ వాక్యంతో సరిచేసినందుకే నీ కృతజ్ఞత వందనాలు. ఇదిగో మందిరంలో ఈ శిరస్సు వచ్చిన ఒక్కొక్క వేడను ఏ విధంగా దీవించి ఆశీర్వదించు. ఏ వేడుకుంటున్న కృతజ్ఞత భావంతో ఎదుగుతున్నాను. ఆయన కుటుంబాల్లో వచ్చి శిరస్సు వచ్చి నీ సహాయం కోరుతున్నాను. మేలు చేసి మీరు మహిమ పొందుదని వేడుకుంటున్నాను. అనారోగ్యంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆదరణ, ధైర్యము, స్వస్థత, సమృద్ధి అనే నిధిలో తిరిగి ఆశీర్వాద వారిని పంపించండి. దేవైన సంఘంలో విశేషమైన దినాలు జరుగుతున్న బిడ్డలు బట్టి వందనాలు. నరేష్ గారి కుమారుడు సునీతులు బట్టి నా తండ్రి, అలాగే ఎన్జిఎం శ్రీధర్ గారి కుమారుడు జన ఆశీస్సులు బట్టి, సిద్ధిరాజు గారి కుమారుడు రాజా విద్యను బట్టి నీకు వందనాలు. అలాగే జిఎం సరోజని గారి బట్టి, వి జాన్ బట్టి, అలాగే నా తండ్రి బట్టి జ్ఞాని వివేక్ బట్టి వందనాలు. అలాగే నా తండ్రి ప్రభు విద్యా గౌతమి కుమారుడు నా తండ్రి ప్రభు శౌర్యాన్ని బట్టి స్తోత్రాలు. కుమారి విశ్వమాధురిని బట్టి వందనాలు. నిస్సి అమూల్యం బట్టి నాయన శాంత కుమారి గారిని బట్టి స్తోత్రాలు. వీళ్ళందరికీ ప్రభు మరొక నూతన వచనం దయాకరించారు. ఈ ఏడాది కాలంలో నీ దృష్టి బిడ్డలపై నీ చేతుల కింద భద్రపరిచి ఆయన నీ ఆశీర్వాదం తెలియదు. అలాగే వివాహ వార్షికోత్సవం జరుపుకునే నిర్మల్ కుమార్ జయ దంపతులను బట్టి ఆయన రమేష్కి అవినాష్ దంపతులను బట్టి మన స్తోత్రాలు. ఇది వీళ్ళ కుటుంబాలపై వచ్చాను. అలాగే ఈ దినాన్ని మరొక నూతన వచనం పెట్టి శ్రీమతి క్రిస్టి మహమ్మద్రావు గారిని బట్టి, అలాగే ఆయన మహేంద్ర గారి కుమార్ లావణ్యం బట్టి వందనాలు. ఇది నిర్మించారు. అలాగే ఆయన శ్రీమతి అరుణ ప్రమోదం బట్టి చక్కబిడ్డను బట్టి వందనాలు. ఆయన బాలికలు చక్కబిడ్డను దీవించండి. మంచి ఆరోగ్యాన్ని బట్టి ప్రభు ఈ కాపుదల వారితో వచ్చిన ఆయన ప్రభు నా తండ్రి అరుణ ప్రమోదం గారి బిడ్డపై దీవిని ఉపయోగించు. తాడు ప్రసాద్ గారి కూడా ప్రార్థిస్తున్నాను. బలహీనమైన కుమారుని శక్తి బలం చేత నింపండి. శుక్రవారం మధ్యాహ్నకాల కూడికలు జరుపుకొని రోజులుగా దేవం ఉదయం 11 గంటలకు ప్రతి శుక్రవారం జరిగే కూడికలు అనేక మంది ధ్యానంలో పాల్గొని ప్రార్థనా విజ్ఞాపనని రోజాడి ప్రభుని సహాయం పొందుకొని ప్రభుని వేడుకుంటున్నాను. మందిరంలో సమర్పించినటువంటి సంఘ కానుకలు, కృతజ్ఞతార్పణలు,
వేడి చేసి దర్శన భాగాలను బట్టి నాయన ఒక విశేష వందనాలను ప్రకటిస్తున్నాను. నీవు అనుగ్రహించిన ఈవులలో బట్టి నాయన వారి కష్టాన్ని దీవించి వారి చక్కని జీవనాన్ని ఇచ్చినందుకు తిరిగి నీ పరిచయం కొరకు గొప్పలు తెరిచింటారు. నీ నిధిలో నీ ఆశీర్వాదాలు వారికి కలిగించారు. ఇదివైన అడ్మిట్ కాలాన్ని సమీపిస్తున్నాం. క్రిస్మస్ పండుగల కొరకైన అతని ప్రభావం నీ నాయ చిత్తంలో బయలుపరచారు. ఇదిగో నాయన ప్రభు ఈ శీతాకాలంలో ఈ కరోనా వైరస్ ఎక్కడ బలంగా ఉంటుంది, చలి వల్ల తేమ వల్ల చిత్తం నిర్వహించింది. మేము తగు జాగ్రత్తలతో నేను ఆరాధించడానికి మీరు అవకాశం ఇచ్చారు. ఆయా పనులు వస్తువులు ఆరాధన రావాలనుకుని బిడ్డల కొరకు కూడా ప్రారంభిస్తున్నాను. మరొక ఆరాధన పనులు కొరకు నేను విశ్వస్తూ వచ్చిన ఒక్కొక్కరిని పేరు నీ కార్యక్రమం చేకూరించి దీవించి పంపించున్నాను. మా దోషములు బలహీనతలు తప్పులన్నీ నీ దగ్గర క్షమించి నీ శిలువ రక్తంలో పెట్టి నీ పవిత్రాత్మ అభిషేకించి సమాధానంతో మాకు బలం పంపించాను. నీ చిత్తమైతే నీ రాత్రి ఆలస్యం మన కార్యం మేము అందరం తిరిగి కలుసుకుని నీ మందిరంలో ఆరాధించినట్లు ఈ రాబోయే వారాలంతా నీ పనుల్లో ప్రయాణాలు కూడా యేసుక్రీస్తు పుణ్యనామం ప్రకటించున్నాను. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. ఆమేన్.